పరిశుద్ధ నామములో మీ అందరికీ ఉదయకాలం వందనాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం, అందరు క్షేమంగా ఉన్నారా? మనమందరం కూడా మరొక నూతన దినంలో ప్రవేశించామంటే దేవుని యొక్క కృపే, ఆయన కనికరమే. ఆయన కృప కలిగిన దేవుడు, కనికరం కలిగిన దేవుడు. మరి అటువంటి గొప్ప దేవాది దేవుని కలిగి ఉన్నందుకు మనం ఎంతో ధన్యులమైంటున్నాం. కనుక దేవుడు ఆయన గొప్పవాడు, ఆయన వాగ్దానం ఇచ్చి నెరవేర్చేటువంటి దేవుడు. ఆయన అనేక మంది భక్తుల జీవితాల్లో ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నెరవేర్చి ఉంటున్నాడు. ఈరోజు మనందరి జీవితాల్లో కూడా దేవుడు గొప్పవాడు, ఆయన గొప్పగా మరి తన యొక్క వాగ్దానాలను నెరవేర్చి మిమ్మల్ని దీవించి ఆశీర్వదించుగాక. మరి ఈరోజు దేవుని యొక్క గ్రంథంలో నుండి ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయం 7వ వచనం చదువుకుందాం. నీ చేతుల పనులన్నిటిలోనూ నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించెను. ఈ గొప్ప అరణ్యములో నీవు ఈ 40 సంవత్సరములు సంచరించిన సంగతి ఆయన ఎరుగును. నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకేమియో తక్కువ కాదు. దేవుడు ఆనాడు ఇశ్రాయేలు ప్రజలతో మరి మీ చేతి పనులను నేను ఆశీర్వదించాను, మీకు ఏమీ తక్కువ కాకుండా మరి గొప్పగా మిమ్మల్ని దీవించాను, దీవిస్తాను అని చెప్పేసి వారితో పలికాడు. నిజంగా ఈరోజు దేవుడు మనందరితో పలుకుతుంటున్నాడు. మరి మన చేతుల కష్టార్జితాన్ని, పనిని మరి గొప్పగా ఆశీర్వదించి మరి ఆయన దీవించి మనకి ఎటువంటి కొదువు లేకుండా చేస్తానని ఆయన సెలవిస్తుంటున్నాడు. నిజంగా దేవుడు ఆయన ఎవరైతే కీర్తనల గ్రంథం 128 1, 2, 3 వచనాల ప్రకారం మరి మీరు మీ దేవుడైన యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండేలా మీ చేతుల కష్టార్జితాన్ని నేను వర్ధిల చేస్తానని, మీ భోజనపు బల్ల చుట్టూ మీ పిల్లలు ఓలివ మొక్కల వలె ఉంటారని, మరి మీ భార్య ఫలించు ద్రాక్ష పలు వలె ఉండునని ప్రభు సెలవిచ్చాడు. ఈ రోజున మీరందరూ కనుక దేవుని భయభక్తులు కలిగి ఉంటే తప్పకుండా మీరు చేసేటువంటి మీ కష్టార్జితం వ్యర్థమైపోతుంది. మరి దాన్ని అనుభవించే కృపను ఆయన అనుగ్రహిస్తాడు. మరి నిజంగా అంత గొప్ప దేవుడు మరి మనకుంటుండగా మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉండేలా తప్పకుండా మనం చేసిన కష్టాన్ని అనుభవించే కృపణిస్తాడు. కొంతమంది అయితే కష్టపడి పని చేస్తారు, ఉద్యోగము, వ్యాపారం, చేతి పనులు, రకరకాల పనులు సంపాదిస్తారు. కానీ ఆ సంపాదన చినిగిపోయిన సంచిలో వేసినట్టుగానే ఉంటుంది. అనారోగ్యాలు, అప్పుల సమస్యలు, రకరకాల బాధలు, వీటన్నింటికి డబ్బులన్నీ ఖర్చు అయిపోయి తినడానికి మిగలకుండా అయిపోతుంది. మరి ఎందుకు అలా అవుతుంది అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండకపోవడమే, ఆయన చెప్పినట్టు చేయకపోవడమే. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 9, 10 వచనాల్లో మనం గమనించినట్టయితే, నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును, నీ ఆస్తిలో భాగమునిచ్చి మరి మీరు మీ దేవుడైన యెహోవాను గణపరచండి. అప్పుడు మీ కొట్టలో ధాన్యం సమృద్ధిగా ఉండును, మీ యొక్క గానగలలో ద్రాక్షరసము పొర్లిపారును అని వ్రాయబడింది. నిజంగా ఎవరైతే చేసిన కష్టార్జితం నుండి ప్రభుకు ప్రథమ ఫలమును ఇవ్వాల్సినటువంటి భాగం ఇస్తారో వారికి దేవుడు సమృద్ధి అని దేవుడు ఇస్తాడు. ఎందుకంటే కొలసీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం ప్రకారము సర్వశక్తి సంపదలు ఆయనేందే ఉంటున్నాయి. బుద్ధి జ్ఞానంలో సర్వశక్తి సంపదలు ఆయనేందే ఉన్నాయి. ఏది కావాలన్నా ఆయనేందే ఉంది. మన దేవుని భక్తులు కలిగి ఉంటే మీ యొక్క ప్రతి పనిలో దేవుడు ఆశీర్వాదం ఇస్తాడు. మరి ఈరోజున మీ జీవితాల్లో మీకు ఆశీర్వాదాలు లేకుండా ఉన్నాయని, మేము ఇంకా అప్పుల సమస్యలతోనే ఉంటున్నామని, మేము చేసిన కష్టార్జితం మాకు సరిపోవడం లేదు, ఇంకా అదనంగా పనులు చేయాల్సి వస్తుందని, అయినప్పటికీ సంతృప్తి లేదని మీరు ఒకవేళ అనుకుంటున్నట్టు ఈరోజు ప్రభు చెప్పినట్టు ఆయన ఉపదేశం ప్రకారం నడవండి. దేవుని యొక్క మరి భాగాన్ని దేవునికి ఇవ్వండి మీ కష్టార్జితంలో నుండి. అలాగే ఆయన భయభక్తులు కలిగి జీవించండి. ప్రతిరోజు దేవుని స్తుతించండి, ప్రార్థించండి, దేవుని కొరకు జీవించండి. తప్పకుండా దేవుడు మరి మీకు ఎటువంటి కొదువ లేకుండా ఆయన చేసేటువంటి దేవుడు. నిజంగా అంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నందుకు మనం ఎంతో ధన్యులం. కాబట్టి మీరందరూ కూడా ఈ రోజు నుండి ప్రారంభించండి. మీరు చేసినటువంటి మీ కష్టార్జితంలో నుండి దేవునికి ఇవ్వాల్సిన 10వ భాగం ఇవ్వండి. ఇవ్వాల్సినటువంటి మొక్కుబడులు ఏదైతే మీరు మొక్కుబడి చేసుకుంటారో వాటిని అర్పించండి. దేవునికి ఇచ్చినలా దేవుడు మీకు ఉన్న వాటిలో వాటిని అత్యధికమైనటువంటి ఆశీర్వాదాలతో నింపి ఎటువంటి కొరత లేకుండా
ఆయన తప్పకుండా చేసి మిమ్మల్ని దీవిస్తాడు. ఆనాడు కరువు వచ్చినప్పుడు సారిపతలి గ్రామంలో ఒక విధవరాలు కూడా మరి తన కొడుకు తను చేసుకున్నటువంటి ఆ పూటకి ఉన్నటువంటి ఆ యొక్క రొట్టెని తిని చచ్చిపోదాము అని అనుకున్నటువంటి ఆ పరిస్థితిలో దేవుని భక్తులైన ఏలియా వచ్చి, అమ్మ నాకు ఒక అప్పము మరి చేయి, మొదటి అప్పం నాకు తీసుకుని రా చేసి అన్నప్పుడు, అయ్యా తొట్టిలో కొంచెమే పిండి ఉంది, బుడ్డిలో కొంచెమే నూనె ఉంది, మరి అది తిని మేము చచ్చిపోతాము, ఇక ఈ కరువు కాలంలో మా పరిస్థితి భయంకరంగా ఉంది అన్నప్పుడు ఏలియా అన్నాడు, నేను చెప్పినట్టు చెయ్యి అన్నాడు. అప్పుడు మొదటి అప్పంని చేసి దేవుని భక్తులైన దేవుని సేవకుడైన ఏలియాకు మరి పెట్టినప్పుడు అతడు తిన్నాడు, దీవించాడు గొప్పగా. ఆ కరువు కాలం అంతా కూడా బుడ్డిలో నూనె అయిపోలేదు, తొట్టిలో పిండి అయిపోలేదు. అంత గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడు అనుగ్రహించి ఉంటున్నాడు. ఈరోజు మీ జీవితాల్లో కూడా దేవునిది దేవునికి ఇవ్వండి, తప్పకుండా మీకు మెండైన దీవెనలు కలుగుతాయి. ఎంతమంది ఒకవేళ మీరు పాటించట్లేదో ఈ రోజు నుంచి ప్రారంభించండి. చూడండి, మీ జీవితాలు అద్భుతమైన ఆశీర్వాదాలు పొందుకుంటారు. అటువంటి గొప్ప దీవెనలతో దేవుడు మిమ్మల్ని నింపి దీవించి ఆశీర్వదించి దినమంతా తన కృపతో మిమ్మల్ని నడిపించునుగాక. ప్రార్థన. ప్రేమలో మా ప్రియ తండ్రి, నీకు స్తోత్రం. నీ ప్రియ బిడ్డలందరినీ దీవించండి. మరి తండ్రి, నీవు ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు మీ చేతి పనులన్నింటిలో కూడా మీకు సహాయం చేశానని, మీకు తోడై ఉన్నానని, మీకు ఏమి కొదవలేకుండా చేశానని, ఇంక ముందు కూడా చేస్తానని సెలవిచ్చింటున్నారు. ఈరోజు నీ బిడ్డలందరి జీవితాల్లో కూడా ఆ విధంగా మరి తండ్రి మీ వాగ్దానం నెరవేర్చండి, ఏమి కొదవలేకుండా చేయండి. నీ బిడ్డల కష్టార్జితాన్ని వర్తిలు చేయండి. మరి ఉద్యోగ వ్యాపారాల్లో తోడుగా ఉండండి, వారి చేతి పనుల్లో తోడుగా ఉండి, వారి వ్యవసాయంలో తోడుగా ఉండండి. ప్రభువా, వారి పిల్లలను దీవించండి, కుటుంబాన్ని దీవించండి. అనారోగ్యాలు, కుల సమస్యలు, బాధలు వీటన్నిటి నుంచి విడుదలనివ్వండి. మీరే మీ యొక్క మెండైన దీవులతో నింపమని, ఈ దినమంతా తోడుగా ఉండమని. మరి ఎవరైతే ఈరోజు జన్మదినం, వివాహ దినం జరుపుకుంటున్నారో వారికి సంవత్సరం అంతా మీ దీవులు దయచేయమని, దేవా నీ బిడ్డల కష్టార్జితాన్ని ఫలింపజేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.